విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు అనే కార్మికుడు తుదిశ్వాస విడిచాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి సూరిబాబు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సూరిబాబు మృతితో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా ఆసుపత్రిలో మరో 4 కార్మికులు చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం స్టీల్ ప్లాంట్ SMS 2లో హాట్ మెటల్ బకెట్లు కూలడంతో ప్రమాదం జరిగింది. అదే రోజు 8 మంది కార్మికులు మృతి చెందారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. బిందు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మొన్న పైడిరాజు అనే కార్మికుడు తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సూరిబాబు అనే మరో కార్మికుడు మృతి చెందడం జరిగింది. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. మరో 4 కార్మికులు చికిత్స పొందుతున్నారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రితో పాటు సెవెన్ హిల్స్ లో మరో కార్మికుడు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతుంది. కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరంగా ఇటు కార్మిక వర్గాలతో పాటు స్టీల్ ప్లాంట్ వర్గాలన్నీ కూడా భావిస్తా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఆవేదన అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే తొలుత సోమవారం జరిగినటువంటి భారీ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం, కొంతమంది క్షతగాతులు అవడం పక్కన పెడితే తరచూ గడిచిన 3 రోజులుగా ఏదో ఒక చోట ఏదో విభాగంలో మళ్ళీ ఏదో ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. ల్యాడల్ నుంచి ఉప్పు ద్రవం వృధా కావడం, బకెట్ల నుంచి ఉప్పు ద్రవం ఒలిగిపోవడం వంటివి ఘటనలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. దీని పట్ల ఆ కార్మికుల భద్రత కూడా ఒకంత ఆందోళనకరంగా ఉన్నట్టుగా కార్మిక వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి నిర్వహణ లోపాలను చక్కదిద్దాలి, కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలి, సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. అయితే మృతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పష్టత రావడం లేదు. మృతులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడం, ఆ కుటుంబాలకు చేసేటువంటి మేలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం అనేక విమర్శలకు దారితీస్తుంది. మరోవైపు కార్మికుల ఆగ్రహానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సాయం చేయాల్సింది పోయి కార్మిక సంఘాలను తప్పుపట్టడం, కార్మికులను తిట్టడం అనేది తీవ్ర దుమారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరుగుతుండడం, నిత్యం ప్లాంట్ లో ఏదో ఒక ప్రమాదం జరగడం కార్మికుల్లో ఇంకా ఆందోళనను పెంచుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.